వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఆదివారం ప్రభువుని ఆరాధించు దినం. మీరు మందిరమునకు వెళ్ళి ప్రభువును ఆరాధించి ఉంటారని విశ్వసిస్తున్నాను. సహవాసము నిమిత్తమై మందిరానికి వెళ్ళటం మానవద్దు. మందిరానికి వెళ్ళిన వారు సహవాసం చేస్తున్నారా లేదా అనే విషయం ఆలోచించటం మానద్దు. పాత నిబంధన మందిరంలో దేవుడి నివాసం ఉండేవాడు, అతి పరిశుద్ధ స్థలంలో. మనం కట్టుకున్నవి క్రొత్త నిబంధన సమాజ మందిరాలు మాత్రమే. పాత నిబంధనలో వలె దేవుడు ఇప్పటి ఆలయాల్లో నివసింపడు. అప్పుడు క్రీస్తు ప్రత్యక్షతకు పూర్వం దేవుడు ప్రత్యక్ష గుడారంలో, దేవాలయంలో, అతి పరిశుద్ధ స్థలంలో మందసం పెట్టి నుండి మాట్లాడుతుండేవాడు. ఇప్పుడు ఆ బాధ లేదు మనకి. యేసుక్రీస్తు ప్రభు వెల చెల్లించాడు. దేవునికి మనకి మధ్య అడ్డుగా ఉన్నటువంటి గోడ తొలగించబడింది. మీరు మందిరానికి వెళ్ళేటప్పుడు ఫెలోషిప్ కొరకే అనేది గుర్తించాలి. స్పిరిచువల్ ఎడిఫికేషన్ ఒక పార్ట్ అయితే ఫెలోషిప్ మేజర్ పార్ట్. ఇవాళ గుడికి వెళ్తున్నాం, మన ప్రక్కన ఎవరు కూర్చున్నారో కూడా పట్టించుకోవటం లేదు. వారు ఏమిటి, వారి పేరేమిటి, వారి కుటుంబం ఏమిటి, వారి నివాస స్థలం ఎక్కడ, వారి వృత్తి ఏమిటి, వారి ప్రభుత్వం ఏమిటి, వారు ఎట్లున్నారు, ఏమీ కూడా ఎవరు పట్టించుకోవటం లేదు. సంఘం అంటే అది కాదు. మీ చర్చిలో, మీ సహవాసంలో మీరు అట్లీస్ట్ ఇన్సైడ్ ద చర్చ్ ఒక గుడ్ ఫెలోషిప్ కలిగి ఉండండి. విజిటింగ్ ఈచ్ అదర్స్ ఫ్యామిలీస్, ఒకరి కుటుంబాలను ఒకరు దర్శించే చక్కటి సత్సాంప్రదాయం వృద్ధి చేసుకోండి. వాటి మధ్యలోనికి కులాలు రానియకండి, మతాలు ఆచారాలు రానియకండి. ఆరాధన ఆత్మతో జరిగేది. సహవాసం కూడుకొనట వలన సంభవించేది. క్రొత్త నిబంధన సంఘాలు ఎప్పుడు కూడుకున్నా కూడా ఇతరుల అవసరాల గురించి ఆలోచించడానికి కూడుకునేవారు. ఇవాళ మనం ఆ పార్ట్ మర్చిపోయాం సంఘంలో. ఏలూరు నగరంలో మీరు ఆరాధిస్తుంటే, లేదా మీరు ఏ స్థలంలో ఆరాధిస్తుంటే ఆ గ్రామంలో, ఆ పట్టణంలో, ఆ స్థలంలో మేజర్ ప్రాబ్లమ్స్ ఏమిటి డిస్కస్ చేయండి. హంగర్ రిలీఫ్ మేజర్ ప్రాజెక్టు డిస్కస్ చేయండి. విడో హెల్ప్ మేజర్ ప్రాజెక్ట్. చర్చ్ మస్ట్ డిస్కస్ అబౌట్ ఇట్. ఆర్ఫన్స్ మేజర్ ప్రాజెక్ట్ అండ్ ప్రాబ్లమ్ ఇన్ సొసైటీ. వాళ్లకు తోడుగా ఉండటం చర్చ్ రెస్పాన్సిబిలిటీ. డిస్కస్ చేయండి. ఈ విధంగా మనం ఎప్పుడైతే ప్రొయాక్టివ్గా ముందుకొస్తామో అప్పుడు క్రిస్టియన్ పర్స్పెక్టివ్ మీద ప్రజలకున్న అపోహలన్నీ తొలగిపోతాయి. మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం, మన మతాన్ని ప్రేమించుకోవటం లేదు. మనం మతంతో సంబంధం లేని వారం, మనం ప్రజలను ప్రేమిస్తాం అనేది వాళ్ళకి తెలియాలి. ఇది నిజ ఆరాధన. లివింగ్ ఫర్ క్రైస్ట్, విట్నెసింగ్ క్రైస్ట్, స్టాండ్ ఫర్ ద క్రైస్ట్ అండ్ హిజ్ అట్రిబ్యూట్స్ ఈజ్ ద రియల్ వర్షిప్. దీని మీద మీరు తిరగాల. ఒక మహావిప్లవమే రావాల సమాజంలో. ఆధ్యాత్మిక మహావిప్లవం
రావాలి, వచ్చి ప్రజల్లో మార్పు రావాలి. మనలోని మార్పు ప్రజలను సవాలు చేయాలి. మనలోని అగాపే ప్రేమ ప్రజలను ఆకర్షించాలి. అది మనం దేవునికి చెల్లించే నిజ ఆరాధన. కనుక ఈ ఆరాధనా దినాన మీ ఆరాధనా స్థలాల్లో సహవాసాన్ని పెంపొందించుకోండి. మీ అక్కర మరొకరి సమృద్ధి చేత, మీ సమృద్ధి చేత మరొకరి అక్కర తీర్చబడులాగిన మీ మనసులు సిద్ధం చేసుకోండి. ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు. మా ప్రేక్షకులను ఆశీర్వదించి మీ కృపలో క్షేమాభివృద్ధి దయచేయము. వర్షిప్ ఇన్ ప్రాక్టికాలిటీ మా జీవితాల్లో దయచేయము. వాక్యము చేత మమ్మలను నేడు దీవించము. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. గత దినము దినములు చెడ్డవి అనేది మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఏం చేయాలో ఇవాళ నేను చెబుతాను వాక్యంలో నుండి. దినములు చెడ్డవి అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. మనం విశ్వంలో జీవిస్తున్నాం, ప్రపంచంలో జీవిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాము. మనం మిథ్య కాదు, మనం వాస్తవం. మన బ్రతుకు వాస్తవం, మన నివాసం వాస్తవం, మన జీవితం వాస్తవం. మన చుట్టూ ఉన్నటువంటి లోకం చెడిపోయింది అనేది వాస్తవం. మనము మన పౌరసత్వం పరలోకం ఉన్నటువంటి వారం. క్రీస్తును పోలి జీవించేటువంటి మన జీవితాల్లో ఒక పవిత్రమైన, ఒక పరిశుద్ధమైన స్థితికి మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. దినములు చెడ్డవి, నో డౌట్ ఇన్ ఇట్. ఎందుకంటే ఎండ్ టైమ్స్లో ఉన్నాము, చివరి దినాల్లో ఉన్నాము, ముగింపుకు వచ్చేస్తుంది లోకం. ఈ చివరి దినాల్లో మనుషులు చాలా భయంకరులుగా తయారవుతారు. మనం మనుషుల్లో మంచి చెడు అనేటువంటి లక్షణాలు చూస్తాము. మనం మనుషుల్లో ఎంత మంచి చూడాలని చూసినా, నేను అనుకుంటాను ఎప్పుడు 1% ఈవిల్, 99% గుడ్, మంచి చూడాలనుకుంటాను. కానీ అవి రివర్స్లో కనిపిస్తున్నాయి లోకంలో. 1% గుడ్నెస్ అండ్ 99% ఈవిల్ మైండెడ్నెస్ కనిపిస్తుంది. కనుక రక్షణ పొందిన వారు డివైన్ గుడ్నెస్ థింకింగ్కి వెళ్తారు. రక్షణ పొందని వారు హ్యూమన్ గుడ్నెస్లోనే ఉండిపోతారు. మీరు గమనించినట్లయితే మనుషులలో ఈ లక్షణం మీకు చాలా తేటగా కనిపిస్తుంది. ఏమిటంటే గుడ్ అండ్ ఈవిల్. విశ్వాసుల్లో బియాండ్ ద హ్యూమన్ గుడ్నెస్ డివైన్ గుడ్నెస్ కనిపిస్తుంది. అది కనపడితేనే మనం అతన్ని విశ్వాసిగా లెక్కించాలి, లేకపోతే లెక్కించకూడదు. లెక్కించలేరు సమాజం. కనుక ఒక మనిషి రక్షించబడ్డాడు అనంటే అతని లైఫ్లో గొప్ప మార్పు, ఆలోచనలో మార్పు, క్రియలో మార్పు, మాటలో మార్పు, తలంపులో మార్పు, ఉద్దేశాల్లో మార్పు, గమ్యంలో మార్పు కనబడాలి. ఎందుకు నువ్వు దేవుని సేవ చేస్తున్నావు అనంటే, ఒక వ్యాపారస్తుడు ఇచ్చిన జవాబు కోట్లు గడించడానికి అన్నట్లు ఒక సేవకుడు లైఫ్ ఉంటాకి లేదు. కాబట్టి దినములు చెడ్డవి అన్నప్పుడు చర్చ్ అనేటువంటి ఈ లోక సంబంధమైన అంశంలో గోధుమ గురుగు కలిసి ఉన్నట్లుగా ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఇప్పుడు ఒక చర్చ్ అని మనం పిలుస్తాం. పలానా లూథరన్ చర్చ్, పలానా సిఎస్ఐ చర్చ్, పలానా భక్త సింగ్ గారి చర్చ్, పలానా జయశ్వా డాలీ చర్చ్, పలానా మెథడిస్ట్ చర్చ్, పలానా బాప్టిస్ట్ చర్చ్, ఇట్లా చర్చిలు అని పిలుస్తున్నాం మనం.
ఈ చర్చిలో వాక్యం చెప్తారు, ఈ చర్చిలో ప్రార్థన చేస్తారు, ఈ చర్చిలో ఆరాధన చేస్తారు, ఈ చర్చిలో పాటలు పాడతారు. మరి చర్చికి వచ్చే వాళ్ళంతా పరలోకానికి వెళ్ళిపోతారా? కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. నా మిత్రుడు ఒక ఆయన అన్నాడు, చర్చికి వచ్చే వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతాడు అన్నాడు. ఎందుకని అంటే మీకెందుకు అనుమానం అని అన్నాడు. నన్ను వాళ్ళు యేసుని నమ్మారు, వచ్చి నోటితో ఒప్పుకుంటున్నారు, కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోతారన్నాడు. జాగ్రత్తగా వినండి. చర్చికి వచ్చేస్తే పరలోకానికి వెళ్ళిపోయేట్టయితే అందరూ చర్చికి వచ్చేస్తారు. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అని అన్నాడు. కనుక నమ్మటం అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడిగా నమ్మటం, స్వరక్షకుడిగా మారు మనసు పొంది నమ్మటం. అది లేకుండా నేను సంఘంలో సభ్యుడిని చెప్పుకుంటే నువ్వు ఊరికి అలంకారానికి డబ్బులు ఇచ్చి కొనుక్కునే సభ్యత్వంలో సభ్యుడు మాత్రమే. కనుక ఇవాళ మనం ఈ గోధుమ గురుగ కాన్సెప్ట్ కలిసి ఉంటుంది గమనించాం. అందుకనే రియల్ మోడల్ లైఫ్స్ కనపడటం లేదు. రియల్ మోడల్ లైఫ్స్ కనపడటం లేదు. ఒక మినిస్ట్రీ స్థాపకుడు ఒక తరం వెనకాల స్థాపకుడు, ఇంకొక తరం వెనకాల స్థాపకుడు. మీరు తీసుకోండి, నేను ఉదాహరణ చెప్తాను. దినములు చెడ్డవి అన్న దాని దగ్గరే నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను. దినములు చెడ్డవి, ఎస్, ద డేస్ ఆర్ ఈవిల్. యూ షుడ్ బి కేర్ఫుల్ అండ్ వాయిస్. ఎందుకో చెప్తాను నేను. ఒక 2 తరాల క్రితం క్రైస్తవులు, లేదా 3 తరాల క్రితం క్రైస్తవులు, ఇవాళ క్రైస్తవ్యం, రాబోయే తరం క్రైస్తవ్యం, ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ కైండ్స్ ఆఫ్ జనరేషన్స్ మనం చూద్దాం. నా తరం, నా వెనక తరం, దాని ముందు తరం, 2 జనరేషన్స్ వెనక్కి వెళ్తే క్రైస్తవ్యంలో ఇప్పుడున్న పోకడలు లేవు. ప్రార్థన, ఉపవాసము, వాక్యము, దైవజనుని స్టాండర్డ్ ప్రమాణాలు, దైవజనునికి లోబడి భక్తి చేయటం, ఇవి ఉండేవి 2 జనరేషన్స్ బ్యాక్. ఎర్నింగ్ మనీ అనేది ఆ ఛాన్సే లేదు. కీపింగ్ అసెట్స్ అనేది అసలు ఛాన్స్ లేదు. అలా చేయలేదు వాళ్ళు. మనం 2 జనరేషన్స్ బ్యాక్ వెళ్తే మిషనరీస్ ఉన్నారు. మాకు 2 జనరేషన్స్. నా తర్వాత జనరేషన్ కూడా ఇప్పుడు పనిచేస్తోంది సమాజంలో. ఎందుకంటే ఎవ్రీ 25 ఇయర్స్కి ఒక జనరేషన్ మనం 30 ఇయర్స్కి ఒక జనరేషన్ కౌంట్ చేసుకుంటే వెనక్కి పోతే 60 సంవత్సరాల క్రితంకి వెళ్ళిపోయేటప్పటికి ఆ మిషనరీ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ వర్క్ ఉండేది. మీరు అప్పట్లో గమనించండి, మెడికల్ ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ, హెల్పింగ్ టు ద పూర్ వెరీ కామన్. నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, ఆ తర్వాత మా జనరేషన్ వచ్చింది. ఇప్పుడు స్వార్థం, అది ఒక 2 జనరేషన్ల క్రితం విత్తుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమైందంటే అది ఓవర్ స్ప్రెడ్ అయిపోయింది. ఎక్కడ చూడండి ఎంత సంపాదించారు సార్ అని అడుగుతున్నారు సంస్థ పెట్టినాడు. ఒక 3 to 4 జనరేషన్స్ బ్యాక్ మనం పోతే అప్పుడు మిషన్స్ ఎట్లున్నాయి, మిషనరీస్ ఎట్లున్నారంటే లైఫ్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు. దేశాలు వదిలొచ్చి ఇక్కడ చచ్చిపోయారు చాలామంది. వారి ఆరోగ్యం పతనమైన వాళ్ళు సేవ చేశారు. వారు లివింగ్ కండిషన్స్ పూర్ అండ్ పూరెస్ట్ కండిషన్స్కి వెళ్ళి సేవ చేశారు. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఇవాళ ఫ్లైట్స్కి వెళ్ళిపోతుంది మా తలంపులు, సేవకుల తలంపులు తప్ప ఎడ్ల బండిది ఆలోచనలకు రావటం లేదు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ అండర్ ద పావర్టీ ఇన్ ఇండియా. ఇండియాలో ఫాల్స్ పావర్టీ ఉంది, రైట్ పావర్టీ, 2 ఉన్నాయండి. నేను చెప్తున్నాను జాగ్రత్తగానండి. వైట్ కార్డు ఉన్నవాడల్లా పావర్టీ లైన్ కింద ఉన్నట్టుగా, బీపీఎల్ బిలో పావర్టీ లైన్లో ఉన్నట్టు గవర్నమెంట్ చూపించుకుంటుంది. ఓటు బ్యాంక్ రాజకీయం తప్ప నేనేదో ఒక్క గవర్నమెంట్ అంటలా, ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్ అదే అట్టగా వచ్చింది. కానీ ఇందులో రియల్ పావర్టీలో ఉన్నవాళ్ళు ఉన్నారు, రియల్గా ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ బాగోని వాళ్ళు ఉన్నారు.
కానీ మనం అది చూపించటం లేదు. ఈ పావర్టీ లైన్లో ఉన్నటువంటి వారిని చర్చ్ మస్ట్ అప్లిఫ్ట్ దెమ్. అది 3 తరాల క్రితం ఉండేది. అది వీకెండ్ అవుతూ వచ్చి ఇప్పుడు ఏమైపోయిందంటే అసలు ఆ భావన మర్చిపోయారు. నాన్ క్రిస్టియన్స్ అన్నా చేస్తున్నారు కానీ అట్లాంటి కార్యాలు క్రిస్టియన్స్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే స్వార్థం వచ్చేసింది. సంఘం దినములు చెడ్డవి అని చెబుతున్న పౌలు గారి వ్యాఖ్యానంలో నేను చెబుతుంది ఏంటంటే, దో యు ఆర్ ఇన్ ద చర్చ్ యూ మస్ట్ రికగ్నైజ్ దట్ ద డేస్ ఆర్ ఈవిల్ అండ్ ద పీపుల్ ఆర్ ఈవిల్. ప్రజలు సంఘ పెద్దలను కొందరు ఉంటారు సంఘాల్లో, వాళ్ళకి రిపెంటెన్స్ ఉండదు, మారు మనసు ఉండదు, రక్షణ అనుభవం ఉండదు. బట్ దే ఆర్ ఓల్డ్ ట్రెడిషనల్ క్రిస్టియన్స్ ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్స్. తరాలుగా క్రైస్తవులు. వారి యొక్క మనసు కఠినముగా నిండి ఉంటుంది. దే ఆర్గనైజ్ ద చర్చెస్ యాజ్ ద సొసైటీస్. సంఘాల్లో ఇవాళ సొసైటీల వలె ఆర్గనైజ్ చేసుకుంటూ వాటి మీద వచ్చిన డబ్బుతో రిలీజియస్ యాక్టివిటీస్ చేస్తున్నారు తప్ప వాట్ క్రైస్ట్ హ్యాస్ టాట్ అస్, క్రీస్తు మనకేం చెప్పాడు దాన్ని చేద్దామనే వాళ్ళు ఎక్కడున్నారు? ఇవాళ ఇవాంజలికల్ చర్చెస్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఒక్క ఇవాంజలికల్ క్యాంపెయిన్ చేసినటువంటి హిస్టరీ మీరు చూపించగలరా? నా ప్రశ్న అర్థమైందా? ఇవాంజలికల్ చర్చెస్ అని చెప్పుకుంటున్న వేల సంఘాలు ఉన్నాయి ఒక్కొక్క బిషప్ కింద. వేర్ ఈజ్ ద ఇవాంజలిజం ఇన్ ఇవాంజలికల్ చర్చెస్ టుడే? చెప్పాలి. వర్షిప్ ఉంటుంది, కోత పండగలు ఉంటాయి, ఎందుకంటే కలెక్షన్ ఉంటుంది అందులో. కోత పండుగలు ఉంటాయి, టెంపుల్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వీలైతే స్కూళ్ళు పెడతారు, వీలైతే కాలేజీలు పెడతారు. బట్ వేర్ ఈజ్ ద ఇవాంజలిజం? ఇవాంజలిజం లేకుండా ఏ చర్చ్ ఉందో అది డెడ్ చర్చ్. దినములు చెడ్డవి అనటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అర్థమైందా? ఆఫరేటరీ బాక్స్ సేవకుడే కౌంట్ చేసుకునే దినాలు వచ్చేసి పూర్తిగా వచ్చేయండి. దినములు చెడ్డవి అంటే ఇది. కాబట్టి మీరేం చేయాలంటే సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి. లుక్ కేర్ఫుల్లీ దెన్ హౌ యు వాక్, not as unwise but as wise, making the best use of the time because the days are evil. Make use of the best of the time. Making the best use of the time. సమయాన్ని బెస్ట్ యూసేజ్ జాగ్రత్తగా వినియోగించుకోండి. నేను చాలామంది నాన్ క్రిస్టియన్స్తో పరిచయం పెంచుకొని వారికి సువార్త ఏదో ఒక విధంగా అందించే యత్నం చేస్తుంటాను. మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడు. ఇక్కడ సమయము కైరోస్, క్రోనోస్, గంటలతో కూడిన సమయం. దినములు, వారములు, సంవత్సరాలు, ఇది ఒక సమయం. 2 అవకాశాలు, పరిస్థితులు, అవి కూడా సమయాలే. కనుక టైం మెజర్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో సంఘటనల ఆధారంగా చేస్తారు. కాబట్టి ఇన్సిడెంట్ బేస్ కొన్ని సందర్భాలు తీసుకుంటారు. అది కూడా ఉన్నది సమయం లెక్కించటంలో. కనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అన్నప్పుడు అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. టైం రిలేటెడ్, ఎవ్రీ ఆపర్చునిటీ రిలేటెడ్ విత్ ద టైం. మనం సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. దేవుడు అందరికీ 24 గంటలే ఇచ్చాడు. రాష్ట్రపతికి 24 గంటలే ఇచ్చాడు, భిక్షగాడికి 24 గంటలే ఇచ్చాడు, సైంటిస్ట్కి 24 గంటలే ఇచ్చాడు, పామరుడికి 24 గంటలే ఇచ్చాడు. కాబట్టి ఆ టైంలో మార్పు లేదు. కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకోవటంలో మనం మారాల.
సమయాన్ని మనం మార్చలేం, కాబట్టి మనం సమయానికి అనుకూలంగా మనల్ని మార్చుకోవాలి. యూ మస్ట్ ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద టైమ్. యూ కాంట్ ఆర్గనైజ్ ద టైమ్. ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద టైమ్ అండ్ ద ఆపర్చునిటీ. అర్థమైందా? మిట్ట మధ్యాహ్నం వాకింగ్కి వెళ్తానంటే అట్టు కుదురుద్దండి. కాబట్టి అది మార్నింగ్ టైమే, దాని ఆక్సిజన్ లెవెల్స్ అవన్నీ బాగుంటాయి, పొల్యూషన్ తక్కువ ఉంటుంది. ఆ టైంలోనే నీకు వాకింగ్ ఉపయోగపడుతుంది. అట్లా ప్రతివారు టైం రిలేటెడ్గా ఆపర్చునిటీస్ని సద్వినియోగం చేసుకోవాలి. ఐఎమ్ వరింగ్ అబౌట్ దిస్ ఎవ్రీ డే. నేను ఎందుకు ఎక్కువ బాధపడుతుంటానంటే టైమ్ ఈజ్ గోయింగ్ ఆన్. సమయం వెళ్ళిపోతుంది. వీఆర్ బికమింగ్ ఓల్డ్ అండ్ ఓల్డెన్ డైలీ. రోజు రోజుకి పెద్దవాళ్ళం అయిపోతున్నాము. శరీరం సహకారం తగ్గిపోతుంది, పటుత్వం పోతుంది. ఈ టైంలోనే మనం ఏదైనా చేయాలా, ఇంకా బెటర్ థింగ్స్ చేయాలా, ఇంకా ఎక్కువ స్టడీ చేయాలా, ఇంకా ఎక్కువగా సేవకి మనం శ్రీకారం చుట్టుకోవాలా, మన నెక్స్ట్ జనరేషన్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలవాలా. అది క్రైస్తవుడు ఆలోచించాల్సిన విధానం. జ్ఞానుల వలె ఉండాలి, అజ్ఞానుల వలె నడుచుకోవద్దన్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటా జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ నేను మొన్న అమృత్సర్లో జరిగినటువంటి రైలు ప్రమాదం, ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం. సెంట్రల్ గవర్నమెంట్ అరుణ్ జైట్లీ మాట్లాడాడు దాని మీద. అలాగే సీఎం సిక్ ఆయన ఎవరు సింగ్ గారు మాట్లాడాడు. అప్పుడే మర్చిపోయారు ప్రజలు. 2 days ఓన్లీ, ఇంకా 48 hours 72 hours గడవలేదు, అప్పుడే మర్చిపోతున్నారు. ఏమిటి అందులో పాఠం? అందులో వాళ్ళు ఏం అడుగుతారంటే, మీడియాలో 10 ప్రశ్నలు అడిగాడు ఒక ఆయన, ఇండియా టుడే వాళ్ళు అనుకుంటా. అందులో 10 questions అడుగుతాడు. ఆ క్వశ్చన్స్లో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద కేర్లెస్నెస్ ఆఫ్ రైల్వేస్ అండ్ ద కమిటీ హూ కండక్టెడ్ దట్ క్యాంపెయిన్ అని అడుగుతున్నారు. కానీ మనుషులు ఎందుకు రైలు పట్టాల మీద నుంచున్నారని అడగలేకపోయాడు ప్రశ్న. నా మాట విన్నారా? రైలు పట్టాల మీద మనుషులు నుంచోకూడదు అనే కామన్ సెన్స్ మనిషికి ఉండాలా వద్దా? మీటింగ్ పెట్టినోడు రైలు పట్టాల మీద కూడా నుంచోండి అని చెప్పి పెడతాడా మీటింగు? పెట్టడు కదా. రైలు నడుపుతున్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు పలానా చోట పలానా ఇన్సిడెంట్ అవుతోంది కనుక మేము రైళ్ళు ఆపేసుకోవాలి, ఎందుకంటే పట్టాల మీద ప్రజలుండి వీక్షిస్తుంటారు కనుక మేము రైళ్ళు ఆపుకోవాలి. ఎవడు సిగ్నల్ ఇచ్చాడు వాడిని నాశనం చేయండి, లేకపోతే అది తీసేయండి ఇది తీసేయండి అంటున్నారు కదా. నా ప్రశ్న, సూటి ప్రశ్న, ఒక క్రైస్తవుడిగా నేను అడుగుతున్నాను. ఒకవేళ నేను యాంటీ హిందూ అని అంటారే మీరు, నేను దాని విషయం మాట్లాడలేదు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఎనీ రిలీజియన్ ఇష్యూ. రైలు పట్టాల మీద నుంచోకూడదు అని ఎవరు చెప్పాలా? చెప్పండి. రైళ్ళు వస్తాయి కదా, ప్రమాదం కదా. రైలు రానే వచ్చింది, 60 మంది ముక్కలు అయిపోయారు, ఎంతోమంది గాయపడ్డారు. అర్థమవుతుందా? కాబట్టి అజ్ఞానుల వలె కాక అన్నప్పుడు ఇవి కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాలా. జ్ఞానుల వలె ఉండాలి. హుద్హుద్ తుఫాన్ వస్తుంది అని చెప్పి 10 రోజుల నుంచి సైంటిస్టులు మొత్తుకు తెచ్చారు. టీవీల్లో కలెక్టర్స్కి, మినిస్టర్స్కి అందరికీ ఆర్డర్స్ ఇచ్చారు. వాళ్ళు గవర్నమెంట్ చాలా అడ్వాన్స్ అయింది ఆ హుద్హుద్లో. అప్పుడు ఏం చెప్పారంటే, వాటర్ స్టోర్ చేసుకోండి, తర్వాత ఫుడ్ మెటీరియల్ దగ్గర పెట్టుకోండి, చాలా విపత్తు జరుగుతుంది. ఎవరు పెట్టుకున్నారు? వెరీ ఫ్యూ రెస్పాండెడ్. కనుక ఇక్కడ భౌతిక అంశాల విషయంలో ఇట్లా అవుతుంటే ఆధ్యాత్మిక అంశాల విషయంలో ఎవరు ఆలోచిస్తున్నారు? నిన్న నాకు వాట్సాప్లో ఒక ప్రెస్లో రిలీజ్ అయిన నోట్స్ వచ్చింది.
ఈ కేరళలో ఉన్నటువంటి స్వామి అయ్యప్ప భక్తులకి కనపడేటువంటి మకర జ్యోతి క్రియేటెడ్ అని ఆర్గనైజర్స్ ఒప్పుకున్నారు కోర్టుకు వచ్చి అని చెప్పి ఇచ్చారు అందులో ఆ వార్త. అదే టైంలో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ నాకు ఈ దీక్షలో ఉన్నవాళ్ళు నేను కూర్చుని మా చర్చిలో మాట్లాడుకుంటున్నాం. ఆ బ్రదర్స్తో నేను అడిగాను, బ్రదర్ ఇట్లా ఆర్గనైజ్ చేశారు, ఇట్లా వచ్చిందంట కదా, సో ఇంతకాలం మరి అది దేవుడే అని నమ్మిన వాళ్ళ కండిషన్ ఏంటి? స్పిరిచువల్గా హూ ఈజ్ గాడ్? ఆ అవగాహనకి ఆచార ప్రకారం పోదామా, వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళే దానిలో వెళ్దామా అనేది ఆలోచన చేసుకోవాలి. అట్టి ఆలోచన లోకంలో రేకెత్తించడానికి ప్రతి క్రైస్తవుడు నిత్యం కృషి సల్పాలి. ఎందుకంటే లోకము అంధకారంలో కొట్టుమిట్టాడుతోంది. వారికి తెలియదు, దే ఆర్ ఇన్ స్పిరిచువల్ డార్క్నెస్ అని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది క్రైస్తవుడిగా. కాబట్టి మనం దాన్ని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోవాలి. కనుక సమయం దేవుడు మనకి అందరిలానే ఇచ్చాడు. నాకు 70 ఏళ్ళ ఆయుష్ ఇస్తే ఒక అవిశ్వాసికు 70 ఏళ్ళ ఆయుష్ ఇస్తాడు. కానీ దీన్ని మనం ఎలా వినియోగించుకున్నాం అనే దాని మీదే మన జీవితం, మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోండి. ప్రభు చిత్త ప్రకారం పోవాలి మనం. మన ఆలోచనలు, లోకల్లో కండిషన్స్ కాదు. ప్రభు చిత్తం ఏమిటి, ఆ చిత్తము ఏమని చెబుతోంది అనే దాని మీద జ్ఞానంగా ప్రవర్తించడం మనం నేర్చుకోవాలి. రేపు నేను మరలా కొన్ని విశేషాలు దీనిలో నుండి జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నటువంటి మనుషులు ఆధ్యాత్మిక వెలుగులోనికి రావటానికి, క్రీస్తు సేవకునిగా, క్రీస్తునందరి విశ్వాసిగా, క్రీస్తు ద్వారా దేవుని సంబంధిగా ప్రతి విశ్వాసి లోకాన్ని ప్రభు దగ్గరికి తేటానికి, నిత్య రాజ్యానికి తేటానికి కృషి సల్పుటకు సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమెన్.